welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International. Powered by Duroflex and style partner TVS Star City Plus. ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అందమైన భామలు మన ఈ షోకి రాబోతున్నారు. అండ్ ప్రతిరోజు మనల్ని జీ తెలుగులో అద్భుతమైన సీరియల్స్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ ముగ్గురు చాలా అద్భుతంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్లే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి షో అని చెప్పకుండా సీరియల్ షూటింగ్ అని చెప్పి తీసుకొచ్చాం. సో వాళ్ళు ఇప్పుడు అదే క్యారెక్టర్ లో ఉంటారు. ఆ క్యారెక్టర్ లోంచి మన షో క్యారెక్టర్ లోకి దింపాలి మనం, అంతే. ఓకే, ముందుగా మొట్టమొదటి క్యారెక్టర్ ని పిలుద్దామా? ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మధుబాల. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. థాంక్యూ సో మచ్. సో ఇప్పుడు మీరు సీరియల్ లో ఉన్న క్యారెక్టర్ లో ఉన్నారు అనుకోండి, బాగా ఆనందంగా ఉన్నారు. వావ్, నేను ఈ షోకి వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. ఇది డైలాగ్. ఓకే, యాక్షన్. వావ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఈ షోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అరే టాబ్లెట్లు తీసుకురండి రా. వెరీ గుడ్, సూపర్. మీరు ఎంతో అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. వండర్ఫుల్, గుడ్ లక్. సో మీరు ఇటు రండి, నెక్స్ట్ వెహికల్ పార్కింగ్ పిలుద్దాం. నెక్స్ట్ మరో అద్భుతమైన యాక్ట్రెస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యామిని. చాలా రోజుల తర్వాత ఇదిగో నేను ఇలా మోడర్న్ డ్రెస్ లో చూస్తున్నాను. నేను సీరియల్లో నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? కామ్ గా ఉంటుంది. ఎవరైనా నాకు పోటీగా వస్తే నేను కూడా ఎదురు తిరిగేస్తా. అవునా? నీకు పోటీ ఒక క్యారెక్టర్ తీసు. మేడం గారు రండి. ఇప్పుడు ఈవిడ నవ్వుతారు, మీరు వెంటనే నవ్వాలి. ఈవిడ ఇప్పుడు ఏడుస్తారు, వెంటనే మీరు ఏడవాలి. రెడీ, యాక్షన్. ఒకళ్ళనే కాదు, ఇద్దరిని పంపించచ్చు ఏకంగా ఎర్రగడ్డకి. వీళ్ళిద్దరిని పంపించాలంటే వీళ్ళకి తోడుగా ఒక కెప్టెన్ ని పంపించాలి, ఈ సంఘం అధ్యక్షురాలని. సో ఆవిడని కూడా ఇక్కడికి పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ నవ్య. చూడ్డానికి కోపంగా ఉన్నా చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఓ బిస్కెట్ బిస్కెట్ నేను అందంగా లేనట్ట. అంటే అందంగా లేనట్ట బిస్కెట్ అంటారు మీరు? వాళ్ళెవరు? నేనేదో జోక్ చేశాను, మీరు మరీ సీరియస్ తీసుకుంటారు. మీరు సీరియస్ క్యారెక్టర్లో ఎక్కువసేపు ఉంటారా? ఇప్పుడు నేను ఈ షోకి వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే మీ డైలాగు. యాక్షన్. నేను ఇప్పుడు ఈ షోకి వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. మొహం చూస్తే తెలిసిపోతుంది ఎంత ఆనందంగా ఉందో ఆవిడ. బట్ ముగ్గురు వచ్చారు, మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లో, అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులందరినీ. సో ముగ్గురికి థ్యాంక్ యూ అండ్ ప్లీజ్. మీరు ఇందులో 3 రౌండ్లు ఆడడానికి నా తరఫు నుంచి 1,00,000 రూపాయలు.
చిన్న గొడుగు వేసుకొచ్చాం మేము. ఇప్పుడు అసలు విషయం, మీకు ఇచ్చిన అమౌంట్ లోంచి 25,000తో మీరు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. ఇది లెవెల్ 1 కాబట్టి ఎస్ అండ్ నో రెండిటి మీద ఛాలెంజ్ చేస్తారు. ఏది గెలిచినా ఇంటూ 2 times నేను మీకు ఇస్తాను. ఓకే, ఇక్కడికి రాబోతున్న ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఈ అంబ్రెల్లా మీద పర్ఫామ్ చేయబోతోంది. నెంబర్ 1, మెడకి తాడు కట్టుకుని రౌండ్ 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 తిరుగుతుంది. నెంబర్ 2, ఈ గొడుగు మీద అప్ సైడ్ డౌన్ ఉండి పర్ఫామ్ చేస్తుంది. నెంబర్ 3, ఒక తాడుని కాలు కట్టుకుని అప్ సైడ్ డౌన్ లో రౌండ్ రౌండ్ తిరుగుతుంది. నెంబర్ 4, ఈ గొడుగు మీద అప్ సైడ్ డౌన్ నుండి పర్ఫామ్ చేస్తుంది. ఈ 4 తిను చేస్తుంది అని నేను చెప్తున్నాను. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. బాగా ఆలోచించండి. ఎస్ మీద 20, నో మీద 10. నేను చెప్పిన స్టేట్మెంట్ కి ఎస్ అని 20,000, నో అని 10,000 అంటున్నారు. అది తెలియాలి అంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఏరియల్ యాక్ట్ యోగేశ్వరి ఫ్రమ్ మహారాష్ట్ర.
వండర్ఫుల్, మోస్ట్లీ బ్యూటిఫుల్. చాలా తక్కువ సేపు 2 కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి ఇవిడివి. మాక్సిమం ఒక కాలు ఇటో ఒక కాలు ఇటో. అండ్ మీరు అంబ్రెల్లా మీద చేస్తున్నప్పుడు కూడా అదెవరో పక్క వాళ్ళ కాళ్ళని అటు ఇటు కదుపుతున్నట్టు ఉంది. మొత్తం మొహం ముందు తిరుగుతుంది ఒక కాలు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. సో ఆవిడ అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. నేను ఆవిడకి ఇప్పుడే ఛాలెంజ్ చేశాను, ఆవిడ కంటే బాగా మీ ముగ్గురు డాన్స్ చేస్తారని. రండి రండి ముగ్గురు రండి ఇలా. ఇప్పుడు ముగ్గురున్నారు కాబట్టి ఓ పని చేద్దాం. మీరు ఇది తీసుకోండి, మీరు ఎక్కి ఇక్కడ కూర్చోండి. నేను కూర్చోను. కూర్చోకర్లేదు, దాన్ని ఇలా పట్టుకుని ఉంచండి అంతే. పైకి తీసుకెళ్ళిపోతారు. ఆర్టిస్ట్ చేంజ్ ఇక్కడ. అటు చెంజలేదు. ఇప్పుడు కొంచెం పైకానండి, కొద్దిగా గట్టి పట్టుకోమా, కొంచెం గట్టి. ఓకే కదా, కంఫర్టబుల్ కదా. ఓకే లల్లల్లా. అరే మొత్తం కింద తీసుకురారా. ఓకే, ఒకవేళ ఉంటే కలుస్తా అందరినీ. చాలరే. సో ఎలాగో మీరు చేయలేపారు కాబట్టి మీకు టాస్క్ ఏంటంటే నేను దీని మీద ఉంటాను, మీ ముగ్గురు డాన్స్ చేస్తారు. ఓకే, వీళ్ళ ముగ్గురికి సెట్ అయ్యి మంచి సాంగ్ పెట్టండి అమ్మా. సూపర్. ఏంటో కొంచెం డౌట్ గానే ఉంది ఈ పాటకి. మీరిద్దరు మీరు అమాయకులైన ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉట్టినే పెర్ఫామ్ చేస్తుంటే ఖాళీగా ఉండడం ఎందుకని వచ్చాను. వచ్చాక తెలిసింది మీకు మీరు బాగా బిజీగా ఉన్నారు. మీరు అసలు మీకు ఇంకో మేల్ కంటెస్టెంట్ అవసరం లేదు అనుకుంటా. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. మనం అనుకున్న టాస్క్ లో ఎస్ కి 20,000 పెట్టారు, నోకి 10,000 పెట్టారు. సో ఎస్ జరిగిందా, నో జరిగిందా? జరిగింది. తాడుతో తలకిందులుగా, తాడుతో తలతో, ఆ రెండు జరిగాయి. ఓకే, అంబ్రెల్లాలో తలకిందులుగా జరిగినదా? చేసింది. తలతో అంటే అప్ స్ట్రైట్ గా ఉండి చేసిందా? ఓకే, సో ముగ్గురికి అర్థం కాలేదు కాబట్టి ఇట్ ఈస్ ఎస్. 20,000 into 2 times 40,000. సో మొత్తం ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 ఇందాక ఉన్నాయి. అందులోంచి మీరు 30 ఖర్చు పెడితే 70,000 ఉంది. నేను ఇప్పుడు 40 ఇచ్చాను. మీ దగ్గర ఇప్పుడు మొత్తం 1,10,000 రూపీస్. ఓకే, సో 1,10,000 రూపీస్ తో ఇప్పుడు లెవెల్ 2 స్టార్ట్ చేయబోతున్నాం మనం. చిన్నప్పుడు సరదాగా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మాక్సిమం ఎలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు మీరు? ఇది బచ్చా వేసి ఇలా టొయ్ 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 అలా. తొక్కుడు బిళ్ళ. ఎస్. యామిని మీరేం ఆడేవాళ్ళు? దాగుడు ముత్తలు. ఐస్ బైస్. మేడం గారు మీరేం ఆడారు? నేను చాలా సైలెంట్ గా ఇంట్లో కూర్చోదాన్ని. సైలెంట్ గా ఇంట్లో వాళ్ళతో ఆడుకునేవాళ్ళు వాళ్ళ జీవితాలతో. బ్లైండ్ ఫోల్డ్ ఆడారు ఎప్పుడైనా? యామిని గారు మీరు ఒకసారి ఇక్కడ రండి. ఇప్పుడు మీకు కళ్ళ గంతలు కడతాం, వాళ్ళిద్దరు వచ్చి మిమ్మల్ని గిల్లుతారు. ఎవరు గిల్లారో చెప్పాలి వాళ్ళిద్దరిలో. రండి మీరు ఇద్దరు రండి.
వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మీరు ముట్టుకోవాలి. రెడీ గో. ఇట్రా ఇట్రా లెఫ్ట్ 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 స్ట్రైట్ 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 ముందుకి. అది వచ్చింది వచ్చింది వచ్చేది. నీ పక్కనే ఉంది, నీ లెఫ్ట్ లో ఉంది. నువ్వు కాదు, ఆవిడ టచ్ చేసి, నువ్వు టచ్ చేసినట్టు కాదు, అది ఆవిడ టచ్ చేసినట్టు. నన్ను నమ్మండి, నాతో పాటు రండి, నాతో పాటు రండి మెల్లగా. తొందర వాళ్ళు పట్టుగా పరిగెట్టండి. వచ్చా వచ్చా వాళ్ళు కిందకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, కిందకి వెళ్ళారు. కింద ఉన్నారు వాళ్ళు. అరే నన్ను నమ్ము, నేను చేయబట్టున్నా కదా పడవు. పర్లేదు వచ్చి ఏం కాదు, ఏం కాదు, తన్నుకుంటూ వచ్చేదాన్ని. సూపర్. అలాగే 2 అడుగులు ముందుకు వేయి, 2 అడుగులు ముందుకు వేయి. మీ కళ్ళ గంతలు తీసేయచ్చు. వెరీ గుడ్. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళే ఐడియా ఇచ్చారు వీళ్ళిద్దరు కింద తీసుకెళ్ళని. సో ఇంత కష్టపడి ఆడారు కాబట్టి టాస్క్ నెంబర్ 2. మధుబాల గారు, మీరు ఇప్పుడు ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ చెప్పాలి. అరే కరెక్ట్ కదా, ఎవడో చూసి చెప్పండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా. సూపర్. నవ్య గారు, మిసిసిపి స్పెల్లింగ్. మిసిసిపి చెప్పు. మిసిసిపి రివర్. నువ్వు ఉండవమ్మా, అంటావు అన్నిటికీ. ఇప్పుడు ఆవిడ చెప్తారు చూడు, కావాల్సి దమ్ము చెప్పాలి. నాకు వద్దు, నా టాస్క్ ఈజీది అడుగుతాను. ఈజీ. సైకాలజీ చెప్పు. PSHW Y O C PSY CK LO CY సైకాలజీ. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేలా. ఓ చెల్లెలా అంట, నాకు సంబంధం. ఈ స్వార్థం ఏది పరమార్థం. సారీ అండి. ఏంటండి? సారీ అండి, నేను కూడా హర్ట్ అయ్యాను. సారీ అండి. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇందాక అనుకుంటున్నట్టు సెకండ్ లెవెల్లో మన దగ్గర ఆల్రెడీ 1,10,000 రూపాయలు ఉన్నాయి కదా. ఎంత అద్భుతంగా మీరు నవ్వుతుంటే నాకు సెకండ్ లెవెల్ టాస్క్ కూడా నవ్వుకు సంబంధించింది. అంటే నవ్వు అంటే పళ్ళు, బ్యూటిఫుల్ టీత్స్. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆ టీత్ తోనే ఒక స్పెషల్ టాలెంట్ ని ప్రాక్టీస్ చేశారు. ఆయన బాణాన్ని పళ్ళతో వదులుతాడు, టార్గెట్ ని పళ్ళతో బాణం వదిలి కొడతాడు. 2 యాపిల్స్ కై రౌండ్ 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 తిరుగుతుంటే టార్గెట్ దాన్ని కొడతాడు. అండ్ అద్దంలో చూసి రివర్స్ కొడతాడు. ఈ 3 తిని చేస్తాడు అని నేను చెప్తున్నాను. మీరు 50,000 తో ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారు. మీ ఇష్టం ఎంతేనా, ఎస్ ఆర్ నో ఏదో ఒకదాన్ని.
ముగ్గురు ఆలోచించి సింగిల్ డెసిషన్కి రండి. Yes, 50. సో 50,000 ఆన్ ఎస్. Yes. రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 3 times ఇస్తాను నేను. ఓకే ఓకే Yeah. రెడీయా? యా రెడీ. లెట్స్ వెల్కమ్ అభిషేక్ టీ దాచరి ఫ్రమ్ మహారాష్ట్ర. Let's go. సూపర్ సర్జీ సూపర్. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండగా సాధారణంగా ఏదైనా పని చేయడానికి బద్ధకం ఉండొచ్చు, చేయలేమేమో అని డౌట్ ఉండొచ్చు. బట్
కృషి తపన ఉంటే ఆయన కుడి చేయి రైట్ హ్యాండ్ పోలియోతో ఎఫెక్ట్ అయి ఉంది. అందుకని తను ఈ ఆర్చరీని తన టీత్ తో చేయడం మొదలు పెట్టారు. అండ్ అందులో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్. సో మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పడానికి లైవ్ एग्जांपल दिस पर्सन. कब से कर रहे थे आप? अभी तो 2.5 साल हो रहे हैं मुझे. तब से मैं आर्चरी कर रहा हूँ. पहले मैं एथलेटिक्स खेलता था. बाद में मेरा नी का पैर का ऑपरेशन हुआ तो मुझे स्पोर्ट्स कंटिन्यू करना था. तो मैंने आर्चरी चैलेंजिंग लगा और अलग था. दोनों हाथों का गेम है. मैं सोचने लगा कि इसको करना है तो उसको मैं अच्छे तरीके से अभी कर रहा हूँ. वेरी गुड सर जी. ऑल द बेस्ट एंड गुड लक. थैंक यू. एंड ऐसे इंस्पायर करते जाओ. मेक इंडिया प्राउड. थैंक यू सर. थैंक यू सो मच. సో లేడీస్ 50,000 రూపీస్ ఆన్ ఎస్ అని ఛాలెంజ్ చేశాము. అండ్ అక్కడ నో అయ్యింది కాబట్టి మీరు ఛాలెంజ్ చేసిన 50,000 రూపాయలు చెప్పండి నవ్య గారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 60. సో 60,000 రూపాయలతో లెవెల్ 3కి వెళ్తారు. సో ఇక్కడతో సెకండ్ లెవెల్ ఫినిష్ చేసుకున్నారు. వెల్ ప్లేడ్. సూపర్. ఓకే. సో లెవెల్ 3లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు ఈ స్టేజ్ మీద. ఇప్పుడు జరగబోతున్న ఈ అక్రోబాట్ స్టంట్స్ ని నేను చెప్పేవి చాలా జాగ్రత్తగా వినండి. ద వరల్డ్ ఫేమస్ కమెడియన్, ది ఎంటర్టైనర్ చార్లెస్ చాప్లిన్. సో ఆయన వాడే ప్రాపర్టీస్, ఒక స్టిక్ కానీ హ్యాట్ కానీ ఆయన స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ చాలా సిగ్నేచర్ లాగా అలా ఉంటాయి, అందరికీ తెలుసు. స్టేట్మెంట్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడికి రాబోతున్న ఒక గ్యాంగ్ బెలూన్స్ సహాయంతో అక్రోబాట్స్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఆ స్టిక్స్ ఏదైతే ఉంటాయో ఆ స్టిక్ ని పిరమిడ్ షేప్ లో ఫామ్ చేసి దాన్ని మించి జంపులు చేస్తారు. అండ్ నెంబర్ 3, అదే స్టిక్స్ ని చైర్ లాగా ఫార్మేషన్ చేసుకుని దాని మీద అక్రోబాట్స్ చేస్తారు. ఈ 3 ఇక్కడికి వచ్చే గ్యాంగ్ చేస్తారు అని చెప్తున్నాను. మీ దగ్గర 60,000 రూపాయలు ఉన్నాయి. మూడిటి మీద విడివిడిగా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. 20, 20, 20 ఏది రైట్ అయినా ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్, బుడగలతో అక్రోబాట్స్, ఎస్ ఆర్ నో? Yes. Yes, 20. Yes, 20,000. Second one, ఆ స్టిక్స్ తో పిరమిడ్ ఫార్మేషన్. First yes, second yes, third no. ఎస్ ఎస్ నో. లాస్ట్ చేరిది నో, పిరమిడ్ ఎస్, బెలూన్ ఎస్. సో వీళ్ళందరికీ నా సానుభూతి తెలియచేసుకుంటూ లెట్స్ వెల్కమ్ బాంబ్ ఫైర్ గ్రూప్, ది చార్లీ యాక్ట్ ఫ్రమ్ ఢిల్లీ. All my people just be rolling up on this spot. This spot's not a spot up on this block. All my people just be rolling up on this spot.
సూపర్, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆయన ఎంత అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారో ఆయన బాడీ లాంగ్వేజ్ తో మీరు కూడా డాన్స్ ఫామ్స్ అన్ని చూపించారు ఇందులో. అండ్ స్టిక్లు, డ్రెస్సులు, అన్నిటికంటే ముఖ్యం ఆ అబ్బాయి ప్యాంట్ ఊడిపోయినప్పుడు. ఎగ్జాక్ట్లీ. And well done, boys. Good entertaining. Thank you so much. So, వీళ్ళ యాక్ట్ ఫినిష్ అయింది అండ్ మీరు అత్యధిక అమౌంట్ గెలుచుకున్నారు ఈ రోజు. అండ్ ఆ అమౌంట్ అంతా మీరు కలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఈ స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటకి చార్లీ చాప్లిన్ గారు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు నేర్పించాలి. రెడీ, పొజిషన్స్, మ్యూజిక్. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? కాసేపు వీళ్ళు కదలరు, కాసేపు వీళ్ళు మాట్లాడరు. వీళ్ళేంటి ఫోటోషూట్ నుంచున్నారు. ఫ్యూచర్ కనిపిస్తుంది ఆవిడలో అయితే. ఒక 40 years తర్వాత ఆవిడ జస్ట్ పొజిషన్ అలాగే ఉండొచ్చు. వెరీ గుడ్, ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందం నాకు అర్థమవుతోంది, ఎందుకంటే రూపాయి కూడా గెలుచుకోలేదు మీరు. ఎందుకు గెలిచా? ఏమేం చెప్పారు? ఎస్ నో కదా. బెలూన్ యాక్ట్ కి ఎస్ చెప్పారు, అది జరగలేదు. 20,000 పాయే. రెండోది పిరమిడ్ షేప్ చేస్తారు అన్నాను, ఎక్కడ చేశారు? చేయలేదు. అందులో పెట్టిన 20,000 పోయింది. లాస్ట్ ది చైర్ నో చెప్పారు. 20,000 చైర్ చేశారు కదా. చైర్ లాగా ఇలా పెట్టారు కదా, అది చూసారా మీరు? చూస్తారు, ఇలాంటివే చూస్తారు ఎందుకో మీరు. అందుకే లాస్ట్ దాంట్లో ఇంటూ 5 times 20,000 ఇంటూ 5 times 1 lakh rupees. నేను ఏవైతే ఇచ్చానో వాటిని జాగ్రత్తగా చివరి రౌండ్ కాపాడుకుని వచ్చారు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక ఇప్పుడు మన స్టైలిష్ పార్ట్నర్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ దగ్గరికి వెళ్దాం. మీ సక్సెస్ వెనకాల స్టార్ ఎవరు? డాడీ. డాడీ, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి మీరే కారణం. అన్నింట్లో సక్సెస్ ఏంటి ఈ రోజు నాకుంది, అన్నింట్లో మీకే, అన్ని సక్సెస్ అన్ని మీకే ఉండాలి. సూపర్. ఎస్, యామిని గారు, మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? ఫ్యామిలీ, అమ్మ, నా ఫ్రెండ్ అమ్మ. జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు కూడా ఓకేనా? ఓకే. అండ్ ఎస్ మేడం గారు, ఇట్స్ ఆబ్వియస్లీ మమ్మీ, బట్ ఇంకా అంత సక్సెస్ అవ్వలేదు. కానీ ప్రెసెంట్ అయితే ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై మామ్ అండ్ మై హోల్ ఫ్యామిలీ అండ్ మై స్వీట్ సిస్టర్. సో ఎస్, సూపర్. సో మా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ తో మీ ముగ్గురు మీ సక్సెస్ వెనకాల స్టార్ ని షేర్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్.